మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 5 శ్లోకము 21ను పరిశీలిద్దాం. కర్మ సన్యాస యోగం అనే ఈ అధ్యాయంలో నిజమైన ఆనందం యొక్క రహస్యాన్ని శ్రీకృష్ణుడు మనకు తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా వింద్యత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. ఈ శ్లోకమర్థం ఏమిటంటే, ఎవరైతే బయటి ఇంద్రియ విషయాల మీద అంటే చూసే దృశ్యాలు, వినే శబ్దాలు, తినే రుచులు వంటి తాత్కాలిక సుఖాలపై ఆసక్తి లేకుండా ఉంటారో వారు తమ అంతరాత్మలోనే నిజమైన ఆనందాన్ని కనుగొంటారు. అలాంటి వ్యక్తి తన మనసును పరమాత్మయందు లగ్నం చేసి బ్రహ్మముతో ఐక్యమైనప్పుడు అక్షయమైన అంటే ఎప్పటికీ తరగని అనంతమైన సుఖాన్ని పొందుతాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మనం సంతోషం కోసం బయట ప్రపంచంలో వెతుకుతూ ఉంటాం. కాని ఆ సుఖాలన్నీ నీటి బుడగల్లాంటివి, క్షణికమైనవి. అసలైన ఆనందపు నిధి మన లోపలే ఉంది. మనసును ఇంద్రియాల నుండి వెనక్కి మళ్లించి అంతరాత్మ వైపు ప్రయాణించినప్పుడు శాశ్వతమైన శాంతి, ఆనందం లభిస్తాయి. బయటి ప్రపంచంపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండే ఆనందమే నిజమైన ఆనందం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన సంతోషాన్ని వస్తువుల మీద లేదా ఇతరుల ప్రశంసల మీద ఆధారపడకుండా చూసుకోవాలి. వాటి వలన కలిగే ఆనందం శాశ్వతం కాదు. బదులుగా రోజూ కొంత సమయం ప్రశాంతంగా కూర్చొని మన లోపలికి మనం చూసుకోవాలి. ధ్యానం, ప్రార్థన లేదా మంచి పుస్తకాలు చదవడం ద్వారా మనసును పరమాత్మ వైపు తిప్పాలి. అప్పుడు మనకు ఏ బాహ్య పరిస్థితులు ప్రభావితం చెయ్యలేని ఒక స్థిరమైన ఆనందం కలుగుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.